హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మనకి ఏపీలో జాబ్ క్యాలెండర్ గురించి రకరకాలైనటువంటి ఊహాగానాలు నడుస్తున్నాయి. గతంలో కూడా ఉగాదికి జాబ్ క్యాలెండర్ వస్తుంది అని ప్రకటించినప్పటికీ కూడా అభ్యర్థులకి ఒక డౌట్ అయితే ఉండిపోయింది. అసలు నిజంగానే జాబ్ క్యాలెండర్ ఉగాదికి రిలీజ్ అవుతుందా అని. మరి నిన్న ప్రకటించినటువంటి ప్రకటన ఏది అంటే ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి మంత్రి లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం గుర్తుపెట్టుకోవాలి, ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఉగాదికి వచ్చినా రాకపోయినా ఒక 10 రోజులు ఇటైనా అటైనా సరే మీరేమీ కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. విద్యార్థులు హోప్ అనేటువంటిది కోల్పోవద్దు. జాబ్ క్యాలెండర్ రావడం అనేటువంటిది వాస్తవం, అలాగే నోటిఫికేషన్లు రావడం అనేటువంటిది కూడా వాస్తవం. అయితే అన్నెసరీగా నెగిటివ్ థాట్స్ పెట్టుకుని, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ కానీ, లేకపోతే వేరియస్ పొలిటికల్ డిలేస్ వలన కానీ మీరు నోటిఫికేషన్ రాదు అని చెప్పేసి పెసిమిస్టిక్ అప్రోచ్ కనుక పెట్టుకున్నట్లయితే ప్రిపరేషన్ అనేటువంటిది చేయలేరు. నిన్న మంత్రి లోకేష్ గారు ఈ జాబ్ క్యాలెండర్ గురించి చెప్తూ, ఇందులో డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాటి గురించి కూడా రిక్రూట్మెంట్ అనేటువంటి చెయ్యాలి అని చెప్పి అధికారులను ఆదేశించడం అనేటువంటిది జరిగిందండి. అంటే జాబ్ క్యాలెండర్లో వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావించడం జరిగిందండి. దాంతోపాటు డిఎస్సి ఆల్రెడీ ఇస్తాము అని చెప్పేసి ప్రకటన చేశారు, డిఎస్సి ఉంటుందని. వాటితో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ వేరియస్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎస్సీ ఎస్టీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇలాగ వేరియస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి, లైబ్రరీ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఇలాగా వేరియస్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా జాబ్ క్యాలెండర్లో ఉండబోతున్నాయి. ఈ జాబ్ క్యాలెండర్ని అనుసరించి మీరు ప్రిపరేషన్ అనేటువంటిది దేనికి ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి అనేటువంటిది మీరు దృష్టిలో పెట్టుకోవచ్చు. వీటికి అన్నిటికీ కూడా జనరల్ స్టడీస్ పేపర్ 1 ఏదైతే ఉందో అది చాలా కామన్ అన్నిటికీ కూడా. లేకపోతే పేపర్ 2 దగ్గరికి వచ్చేసరికి సబ్జెక్ట్ స్పెసిఫిక్ నాలెడ్జ్ అనేటువంటిది, వీటితో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు కూడా రిలీజ్ అవుతాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు వాళ్ళ యొక్క టార్గెట్ అనేటువంటిది ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళడం అనేటువంటి జరగాలి. అయితే 243 ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్ 1, అలాగే గ్రేడ్ 2 సూపర్వైజర్లు, వీటితో పాటు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు మొదలైనటువంటి వేకెన్సీస్ కూడా చాలా రోజులు బట్టి పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ ఉన్నటువంటివన్నీ కూడా ఈ జాబ్ క్యాలెండర్లో ఇంక్లూడ్ చేస్తారు అనేటువంటిది విశ్వసనీయమైనటువంటి సమాచారం. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్. దానికి సంబంధించి 2023లో మనం లాంగ్ టర్మ్ కోచింగ్ అనేటువంటిది 2023లో ప్రారంభించాము. అప్పుడు జాయిన్ అయినటువంటి వాళ్ళు ఇంకా కొనసాగుతున్నారు. అలాగే కొంతమంది కోచింగ్లు పూర్తి చేసుకున్నారు. వీటికి సంబంధించి మనకి లాంగ్ టర్మ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్ అనేటువంటిది ప్రారంభమైంది. ఎవరైనా సరే మీరు అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ తీసుకుని దానికి ప్రిపరేషన్ ప్రారంభించండి. అలాగే వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి, అలాగే జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, మొట్టమొదటిసారి చూస్తున్నటువంటి వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. విద్యార్థులు మాత్రం హోప్ అనేటువంటిది కోల్పోకండి. త్వరలోనే మనం గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్లు కూడా ప్రారంభించబోతున్నాము. సో మీరు వీటినన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక 2 నుంచి 3-4 సంవత్సరాలు కనుక దీనికి కేటాయించుకునేటువంటి ఓపిక అనేటువంటిది ఉంటే కనుక ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ ఇమీడియట్గా ప్రారంభించండి. ఇప్పుడు ప్రారంభమవుతున్నటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో అది ఎలక్షన్స్ వచ్చేంత వరకు కూడా కొనసాగుతుంది. సాధారణంగా నోటిఫికేషన్లు అనేటువంటివి ఎలక్షన్స్ ముందర రావడం అనేటువంటిది సర్వసాధారణం. ప్రస్తుతం జాబ్ క్యాలెండర్లు విడుదలైన తర్వాత ప్రారంభమయ్యి ఎలక్షన్స్ వరకు కూడా నోటిఫికేషన్స్ అనేటువంటివి ఒకటి వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేటువంటిది ప్రారంభించుకుంటే ఏదో ఒక జాబ్కి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
జై హింద్.